మిత్రులకి గుంటూరు జిల్లా నగర రాష్ట్ర ప్రజానీకానికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంక్రాంతి తర్వాత వరుసన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద ప్రైవేటీకరణ ప్రజా వ్యతిరేక విధానాలపైన సిపిఐగా పోరాటాలకి మరింత మా పోరాటాన్ని పదునెక్కిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ పేరుతోటి పెట్టినటువంటి జీవోలు దానిపైన ప్రభుత్వంలో ఉంచి నిధులు ఖర్చు పెట్టి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచకుండా ప్రైవేట్ వాళ్ళకి నిధులు కేటాయించడం అనేది పరమ దుర్మార్గం. దీన్ని పూర్తిగా సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే మనకి ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించేటటువంటి యువజన విద్యార్థి సంఘాల నాయకులపైన పార్టీ నాయకులపైన అనేక రకాలైనటువంటి కేసుల్ని ఉపా చట్టాన్ని ప్రయోగించడం అనేది దుర్మార్గం. ఇప్పటికే విశాఖపట్నంలో ఏఐవైఎఫ్ నాయకులపైన సిపిఐ నాయకులపైన ఉపా చట్టాన్ని ప్రయోగించారు. అలాగే సిపిఎం నాయకుడు శ్రీకాకుళం సిపిఎం నాయకులపైన కూడా ఇలాంటి ఉపా చట్టాన్ని ప్రయోగించారు. దీన్ని పూర్తిగా గ్రహిస్తూ ఉన్నాం. తక్షణమే దీన్ని కనుక ఎత్తైపోతే భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలపై ఈ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం సహకారంతో అంటే అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ ఈ రెండు ఎన్డీఏలు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్ని దొడ్డిదారిన 2500 ఎకరాలు అదానికి కట్టబెట్టడం అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పండగ తర్వాత రైతు సమస్యలపైన కార్మికుల సమస్యలపైన ప్రజా సమస్యలపైన మా పోరాటాలను మరింత పదునెక్కిస్తామని ఆ పోరాటాలకు ప్రజలను సహకరించమని సంక్రాంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.